ఏ పదరా పదరా తొందర టైం అవుతుంది పదరా. ఈ వర్షం ఏంటో ఆకుండా కురుస్తూనే ఉంది. అనాథంతా ఏం చేస్తున్నారు? అదే చిన్నప్పుడు ఏంటి ఈ పాటికి సెలవు పెట్టేస్తాను. కాయగూరలకంతా 80 రూపాయలు అయింది లెక్క, ఖాతాలో రాసుకుంటాలే. ప్రయాణికులకు విజ్ఞప్తి, కాచిగూడకు వెళ్ళవలసిన ట్రైన్ 6వ ప్లాట్ఫామ్ లో వేచి ఉంది. ఏరా ఈ రోజంతా ఇలా గడిచింది? ఈ రోజు మా మేనేజర్ గారు నట్టంగా నరకబుద్ధి అయిందిరా. నాకు ఈ రోజు కస్టమర్స్ అయితే ఇచ్చినారా, అడ్రస్ పెట్టకు కూడా రావానికి. నా జీవితానికి ఎటువంటి బాధ లేదురా. మా కాయగూర షాప్కి నేనే రాజు, నేనే మంత్రి. నీకేమప్ప సార్, మీ నాన్న కాగుల షాప్ని హ్యాపీగా చూసుకుంటాను. మా నాన్న గురించి నీకు తెలియదురా నాయనా. అదంతా వదిలే కానీ చిన్నప్పుడు ఏంటో వాన పడిన రోజు సెలవు పెట్టేస్తాంటాం కదా. అదే చిన్నప్పుడు అంటే బట్ టీవీ చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అంటే రావండి అమ్మ. నేను చాలా కష్టం రా ఆ మనిషి పూర్తి బాధ్యతలు ఇవ్వలేదురా. ఇంకా తడిసిపోతాడు. చెప్పింది రబ్బకు. ఏం చేయలేమ్మా మా మన జీవితాలు అంతే. సరే కానీ ఏందో తెచ్చినావు, నువ్వు ఓడైనా తినేది మాకు కూడా ఇచ్చేది ఉందా? ఇదే బయట పల్లీలు దొరుకుతుంటే తీసుకొచ్చినామమ్మా, అది తిరిగిపోయినాయి అట్లే. ఆ రోజు గుర్తుందా, వాన పడుతుంటే అందరం కలిసి డోరామని చూస్తా అంటే ఎందుకు గుర్తులేదు మామ, ఆ రోజు ఆంటీ వాన పడుతుందని వడలు కూడా వేసిండే. మన ఊళ్ళో వాన పడితే వంకాయ పారుతాండరా. దానికని స్కూల్కి సెలవు ఇచ్చి మనమంతా కూర్చొని నాన్న తెచ్చి పెడతాంటే ఎంజాయ్ చేసాం రోజుగా. నువ్వు బాధపడకు మామ, అలాంటి రోజులు మళ్ళీ తిరిగి రావు. మన గోల్డెన్ డేస్ అయిపోయేగా. అందమైన జీవితం అందుకుంటే ఓవదం, లోకమంతా అందుకుంటే ఓ బదం, లోకమంతా ఆనందాలు నిండేలాగా ఏం చేస్తాము. ఆకాశాన్ని తాకే పక్షిను తను కోయస్ అంతేనా? అవునవును, గుర్తుందా? ఎన్ని కథలు ఉన్నామనివి చెప్పుకుంటూ పోతే లెక్కలేవు. ఆ రోజు గుర్తుందా? వీడు చెప్పింది చూడరా, పచ్చి మామిడికాయలు ఉన్నాయి పోదాం పదా అని చెప్పి. నాకు బాగా గుర్తుందిరా అది. నీకు గుర్తుందా? అవునవును రే, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఆ రోజు పచ్చి మామిడికాయలు చూసి పదరా పోదాము బాగుంటాయి అని చెప్పింటి. తెచ్చిండు వీడు. గుర్తుంది, క్యారీ కూడా తెచ్చింది కదా వీడు. తిండిపోతున్నారు, క్యారెట్ తెచ్చిండే. ఏ బేవర్సే, తినేది ఆపి మాట్లాడరా. ఏమన్నా మామా, మాట్లాడదామా? ఏమి లేపా, బాగా తినల్లా. బాగా ఆ రోజు మామిడికాయలు పచ్చి మామిడికాయలు రా, ఉప్పు కారం వేసుకున్నారు, క్యారెలు అల్లాడిచ్చి తినింటే. ఎట్ట పోదాంలా? ఓ మంచి స్పాజీ పోదామా? పోదాం పోదాం అని పెట్టినావు, ఏమైంది అక్కడ? ఈరోజు పొద్దున్నే నువ్వు మాతో రాలేదు కదరా, మేము బయట ఓ పెద్ద మామిడికాయ చెట్టు చూసినావా, దాంట్లో పచ్చి మామిడికాయలు భలే ఉన్నాయి వాడిని అమ్మ. పోదామా? మామిడికాయ వేసుకొని తినడానికి ఉప్పు కారం తెచ్చినారే తప్పదు, అక్కడ కొంచెం మెల్లిగా చూసి తెచ్చుకోవాలి. అంత పెద్ద చెట్ట పక్కనే అదేనా ఇంకా చెట్టు? అవును. బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ రోజు. అదో ఎంజాయ్ చేసినాడు. తర్వాత ఇంటికి పోయి ట్యూషన్ పోకుండా అదే చేసినాడు. ఏదిరా వీడు ఏదో చెప్తున్నాడు, నాకు గుర్తుకే రావడం లేదు. ఏదో గుర్తురా, నువ్వు చెప్పు. అదేరా ఏదిరా? అదే కన్నా కాకపోతే చూదా. అదే కింద అక్కడ కూర్చొని వాళ్ళు ఎవరో పోతా అంటే నాకు గుర్తుందిరా స్వామి. ఇప్పుడు అర్థమైంది, నాకు గుర్తొచ్చింది లేపా. నీకు గుర్తులేదరా? గుర్తొచ్చింది. ఆ రోజు టీవీ చూస్తా మనం ఆడుకుంటుంది. అదే అదే అదేనప్పా, అప్పటి నుంచో పోయి ట్రై చేస్తున్నా. అర్థంగా అయితే వచ్చింది. పెద్దగా అయితే జీవితం బాగుంటుంది అనుకుంటే చూడు నువ్వు చూసి. పెద్దగైతే చేసి చాలా బాగుందప్పా. చేయాల్సింది ఈ మంగళవారం నుంచి వేరే మారేలా.
బెంచ్ మార్చి ఇట్ట కొట్టేసింది బెంచ్ అది టైగర్గా మార్చి చేయాల్సిందే కానీ కాకపోతే ఇట్ట చేయడం వల్ల ఓడిపోయారా వెంటనే ఏం చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఆ రోజు ఇదే తీసుకో ఆ రోజు చేస్తుంది చూడు వీడైతే వాడు బాధపడతాండా మామూలు కాదా తెగ బాధపడిపోతాండి అట్లే ఒకసారి వెంటనే మరి చేస్తాను చెయ్యి సినిమా చేస్తా అని చెయ్యకుండా సెట్ చేయడా కొడుకు గుర్తుందారా రోజు వెంటనే మరి చేస్తా అని పైనకి ఎక్కి ఇంకే అమ్మాయి ముందర షో చేసి కింద పడి సచ్చరా ఇప్పుడు నన్న చేసిన రోజు ఎన్నికలరా చేసి చూడు షో చేసి కింద పడి ఎంత ప్రశాంతంగా ఉంది ట్యూషన్ తిరుగుతుంది వస్తే తాగొడతారే ఏం కాదులేరా ఎడిసిపెట్టు ఎంత తెలిస్తే వాతలు వేసి కొడతారా రే ఉన్నంతసేపు ఎంజాయ్ చేయాలి అవన్నీ పట్టించుకుంటే అయ్యే పని కాదు ఎంతో అన్నయ్య పుస్తకం ఒకటి చూసాను రా అమ్మాయిలు బట్టలు లేకుండా ఉంటారా అది ఏంటో మీకు దానికి తెలీదా మా అన్నయ్య ఫోన్లో చూసాను ఎవరికి తెలియకుండా ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తాను నాకు భయం వేస్తుందిరా ఇంట్లో తెలుస్తూ కొడతారేమో కాదురా రే చాలా బాగుంటుంది చూడాలంటే భయం వేస్తుందిరా మంచి ఫోన్ చూసి కొట్టారా అలాంటివి పెద్దవాళ్ళు మాత్రమే చూడాలంటే అందుకేరా కొడతారేమో అని భయం వేస్తుంది సినిమా పోదామా రాత్రి పోదాంలే సినిమాకి ఆడిపోదామా మంది వేద్దాం ఊరికే చూడరా వాళ్ళు ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు మనం పెద్ద అయితే అంత హ్యాపీగా తిరగచ్చు కదా ఎప్పుడైనా ఇంటికి పోవచ్చు సినిమాకి పోవచ్చు బయట ఎక్కడైనా తినచ్చు ఎవరేమనరు మన ఇష్టం పెద్దగైతే నన్ను కొట్టిన మ్యాథ్స్ అన్ని సాగొడతాను నేను వాడిని అమ్మ వాడు నా కొడుకు నేనైతే తెలుగు సార్ కొడతారా వాడిని ఎప్పుడు పెద్దగా అవుతానా అని చూస్తున్నాను రా పెద్దగా అయితే జాయిగా ఉండొచ్చు మనకి నచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా నేనైతే పెద్దగా అయితే ఐషాకి ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకుంటాను నాకైతే ఇంగ్లీష్ టీచర్ బాగా నచ్చిందా ఆ ఇంగ్లీష్ టీచర్ మొగుడికి తెలియలా నిన్ను చెట్టు ఉపరి కొడతారులే అందుకే మేమే చెప్పింది పెద్దకైతే మేమే కొడతాం అందరినీ అప్పుడు అట్లా అనుకుంటే అట్లా అనుకొని ఇట్లా అయిపోయినావు ఇద్దరే తీసుకో అట్లా అనుకొని ఇప్పుడు పెద్దగా వెనక అనిపించి చేస్తాను ఇంకా చిన్నప్పుడుదా బాగుంది పిల్లల జీవితమే వేర్రా చిన్నప్పుడు ఏమన్నా ఎటువంటి టెన్షన్లే ఎటువంటి బాధలు అయినా మగ పిల్లల జీవితమే దరిద్రమైన జీవితం రా ఎంజాయ్ ది లైఫ్ మావా అంతే ఏం చేయలేం ఇంకా తిని ఎంజాయ్ చేసుకొని ఊరికే ఉండడమే రేపెట్లో లీవ్ ఇచ్చినారా ప్రశాంతంగా పోయి తిని స్నానం చేసి పనుకుంటాను రేపంతా షార్ప్ 6 o'clock అంతా గ్రౌండ్కి వచ్చాను రే అవును రే గ్రౌండ్కి వచ్చాను రే మర్చిపోతండి గ్రౌండ్ వద్దు రే పెద్ద గ్రౌండ్కి వచ్చేసిండి వద్దామా పోదామా మార్నింగ్ గ్రౌండ్కి వచ్చేసా తీసుకోరే మార్నింగ్ క్రికెట్ ఆడేసి అట్లా సినిమా పోదాం రే ఏం సినిమా చీకట్లో మెరుపులా కాదు అరుపులు ట్రైన్ వచ్చింది పదండి రే పదండి పదరే జాగ్రత్త ఎక్కువ